నమస్కారం న్యూస్ విజన్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. చట్టాలపై అవగాహన పెంచుకోండి, అవినీతి రహిత సమాజ స్థాపనకు కృషి చేయండి. జాతీయ లా దినోత్సవ వేడుకల్లో విద్యార్థులకు ప్రముఖుల పిలుపు. సమాజంలో మీడియా పాత్ర కీలకం, జర్నలిస్టులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి. ప్రెస్ క్లబ్ సత్కార సభలో పూర్వపు అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు పిలుపు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిరుపేదల పాలిట వరం. ఉపాధికి చట్టబద్ధత కల్పించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అవగాహన సదస్సులో డీసీసీ అధ్యక్షుడు అమాస రాజశేఖర్ రెడ్డి. వేడుకగా జరుగుతున్న యువజన సంగీత మహోత్సవాలు, అలరిస్తున్న యువ విద్వాంసుల సంగీత కచేరీలు, తన్మయత్వంలో కళాప్రియులు. వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరై వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా పెన్షన్లు, ఇంటి పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు తదితర సమస్యలపై జిల్లా అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ గ్రీవెన్స్లలో జాయింట్ కలెక్టర్ వినయ్ చంద్, అదనపు జాయింట్ కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డి, డిఆర్ఓ ఒంగోలు శిష్యయ్య తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు చట్టాలను సక్రమంగా అమలు చేయకపోవడం వల్లే దేశం అవినీతి ఊబిలో కూరుకుపోయిందని తమిళనాడు రాష్ట్రం అంబేద్కర్ లా యూనివర్సిటీ డీన్ డాక్టర్ రఘునాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక ఎస్వి యూనివర్సిటీలోని ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో 2012 జాతీయ లా వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, అనంత లా కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు తమిళనాడు రాష్ట్రం చెన్నై అంబేద్కర్ లా యూనివర్సిటీ డీన్ డాక్టర్ రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎస్వి యూనివర్సిటీ రెక్టార్ ఆచార్య సుకుమార్ ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించారు. వర్సిటీ లా విభాగాధిపతి ప్రొఫెసర్ సీతాకుమారి, అనంత లా కళాశాల ప్రిన్సిపల్ విజయశేఖర్, సిటీ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ సి రాజశేఖర్ రెడ్డి తదితరులు అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చెన్నై డాక్టర్ అంబేద్కర్ లా యూనివర్సిటీ డీన్ డాక్టర్ రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు చట్టాలపై ఆధారపడి ఉందన్నారు. చట్టాలు సక్రమంగా అమలైతే సమాజంలోని విలువలు రక్షించడంతో పాటు అవినీతి రహిత సమాజాన్ని నిర్మించవచ్చునని అభిప్రాయపడ్డారు. దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని చెప్పారు. ఈ రాజ్యాంగం కూడా చట్టాల ఆధారంగా నిర్మితమైందని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు చట్టాలను చెప్పగలదే కానీ వాటిని అమలు చేయాల్సింది ప్రభుత్వమేనన్నారు. పార్లమెంటు సుప్రీం కాదని, సుప్రీంకోర్టు కూడా లాను అనుసరించే తీర్పునిస్తుందని తెలిపారు. దేశానికి లా లక్ష్మణ్ రేఖ వంటిదని ఉదాహరించారు. దీన్ని దాటితే దేశం అంధకారంలో పడినట్లేనని రఘునాథ్ రెడ్డి హెచ్చరించారు. గ్రీకు, రోమన్, బ్రిటిష్ దేశాలు చట్టాలను సక్రమంగా అమలు చేయబట్టే అక్కడ అవినీతికి చోటు లేకుండా పోయిందన్నారు. అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు చట్టాలను సక్రమంగా అమలు చేయకపోవడం వల్లే దేశం అవినీతి ఊబిలో కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాద వృత్తిని ఎంచుకున్న విద్యార్థులు చట్టాల పట్ల అవగాహన పెంచుకుని మానవీయ విలువల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. తద్వారా అవినీతి రహిత సమాజ స్థాపనకు సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. It is on this day the supreme law of the country was adopted. How the Indian Constitution was evolved, how it was prepared by the drafting committee. Dr. B.R. Ambedkar, the chief architect of the Indian Constitution. We should never forget about the constitutional making and the evolution. Friends, the Constitution of India is the supreme law of the country. అనంతరం ఎస్వి యూనివర్సిటీ లా విభాగాధిపతి సీతాకుమారి మాట్లాడుతూ భారతదేశం ప్రజాస్వామ్య దేశమన్నారు. చట్టాలు సక్రమంగా అమలైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారని చెప్పారు. అయితే చట్టాలు ఖచ్చితంగా అమలు కాకపోవడంతో అవినీతి పిచ్చు మీరుతోందని, పాలకుల్లో మార్పు రావాలని, లాను సక్రమంగా అమలు చేయాలని ఆమె ఆకాంక్షించారు. This day is celebrated to honor 207 eminent members of the Constituent Assembly who are considered to be the founding fathers of our Constitution. And you know the debates, on about 3 years, the debates went on periodically and consistently, and we have the records of those debates set up in 12 volumes, and you get in all law libraries, law college libraries, and they are called as constitutional debates.
సమావేశం అనంతరం అనంత లా కళాశాలలో 3 సంవత్సరాలు ఎల్ఎల్బి కోర్సులో పట్టభద్రులైన ఇన్బడిప్పు, పూంగోడి, దివాకర్, జాన్, అమర్నాథ్, రవి, రాఘవరావు అనే 7 మంది విద్యార్థులకు గోల్డ్ మెడళ్లను, నగదు బహుమతిని, పుస్తకాలను, ప్రశంసా పత్రాలను ఆ కళాశాల ప్రిన్సిపాల్ ముఖ్య అతిథులచే ప్రదానం చేయించారు. అంతేగాక తమకు లభించిన ఈ డిగ్రీలను విద్యార్థులు సమాజ సేవకు వినియోగించాలని సూచించారు. గోల్డ్ మెడల్స్ ను అందుకున్న వీరిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్వి యూనివర్సిటీ అనంత లా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సమాజంలో మీడియా పాత్ర ఎంతో కీలకంగా మారిందని, జర్నలిస్టులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని పూర్వపు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ ప్రభాకర్ రావు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా ఎస్పీగా బదిలీపై వెళ్తున్న ప్రభాకర్ రావుతో సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీగా చేసిన సేవలను స్మరించుకుంటూ అనుభవాలను జర్నలిస్టు మిత్రులతో పంచుకున్నారు. సమాజంలో మీడియా అత్యంత కీలకంగా మారిందని, అయితే జర్నలిస్టులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నగర ప్రాముఖ్యత దృష్ట్యా తిరుపతిలో ట్రాఫిక్ సమస్య జటిలమవుతోందని, అందుకే దానిపై దృష్టి సారించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు, నేరాలను నియంత్రించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని అన్నారు. అలాగే అరుదైన విలువైన ఎర్రచందనం దొంగలను, స్మగ్లర్ల నుండి పరిరక్షించేందుకు అర్బన్ పోలీసు శాఖ బాగా పనిచేస్తుందన్నారు. తాను 7.5 కాలం పనిచేసిన కాలంలో మీడియా ఎంతో సహకారం అందించిందని జర్నలిస్టులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సెన్సేషన్ గురించి మన వార్తలు రాయకూడదు. సెన్సేషన్లో సమాజానికి హితం ఉంది, లేకపోతే ఈ చెడు పోతుంది, ఈ న్యూస్ ఇవ్వటం వల్ల ఈ అధికారి బాధ్యుడు కాబట్టి అతని మీద చర్య ఉంటుంది, దానివల్ల సమాజానికి బాగుంటుంది అన్నప్పుడు తప్పకుండా ఇవ్వచ్చు. అనేక సందర్భాల్లో మీరు ప్రెస్లో రాసిన తర్వాత కూడా ఆ విషయాన్ని మేము గ్రహించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ విధంగా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇది కాకుండా కూడా అనేక విషయాల్లో కొంతమంది మిత్రులు చక్కటి సలహా ఇచ్చారు. బ్రహ్మోత్సవాల్లో కానీ, తర్వాత ఈ ప్రెసిడెంట్ విజిట్స్లో కానీ, లేకపోతే కొన్ని కేసెస్ని సాల్వ్ చేయడంలో కానీ అనేక సూచనలు ఇచ్చారు. ఆ సూచనల వలన మా పని ఇంకా కొంత ఈజీ అయింది. అంతకుముందు ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ రావుని దుశ్శాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం పలువురు జర్నలిస్టులు, సాక్షి ఫోటోగ్రాఫర్ గిరి, హెచ్ఎంటీవీ బ్యూరో ఇన్ఛార్జ్ విశ్వనాథ్, ఆంధ్రజ్యోతి రాజు, చిన్న పత్రికల సంఘం నాయకులు మబ్బు గోపాల్ రెడ్డి, హరిబాబు తదితరులు ప్రభాకర్ రావు తిరుపతి ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జర్నలిస్టులకు విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది నుండి ఎదురైన సమస్యలు, ఒత్తిళ్లను తొలగించిన తీరును గుర్తు చేస్తూ ఆయన అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు, ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు దినేష్, భాస్కర్ రెడ్డి, ఏఎస్పీలు పాల్గొన్నారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని, వయస్సుతో నిమిత్తం లేకుండా అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చునని, దీనికి సంకల్ప బలం తోడైతే ఫలితాలు అవంతట అవే వస్తాయని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చవచ్చునని నిరూపించారు 2012 గోల్డ్ మెడలిస్ట్ ఎంఎస్ రాఘవరావు. ఆంధ్రప్రదేశ్ కాకినాడలో జన్మించిన రాఘవరావు వృత్తిరీత్యా తమిళనాడు రాష్ట్ర చెన్నైలో స్థిరపడ్డారు. వయస్సు 49 సంవత్సరాలు. లా చదవాలన్న ఆయన పట్టుదల వయస్సుతో నిమిత్తం లేకుండా చేసింది. దీనికి తోడు తల్లి ప్రోత్సాహం, దీవెనలు గోల్డ్ మెడలిస్టు రాఘవరావుకు అండగా నిలిచాయి. ఇంకేముంది, ఆయన్ను తిరుపతి అనంత లా కళాశాలలో చేరేటట్లు చేశాయి. 3 సంవత్సరాల ఎల్ఎల్బి కోర్సును ఆయన క్రమశిక్షణతో పూర్తి చేశారు. పట్టుదల ఉంటే కానిదేదీ లేదని నిరూపించారు. వయసుతో నిమిత్తం లేకుండా అత్యుత్తమ ప్రతిభా పాఠవాలు కనబరిచిన ఆయన్ను గోల్డ్ మెడల్ వరించింది. అనంత లా కళాశాలలో ఎల్ఎల్బి కోర్సు పూర్తి చేసిన 7 మంది విద్యార్థుల్లో రాఘవరావు ఒకరు. సోమవారం తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో 2012 జాతీయ లా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో అనంత లా కళాశాల యాజమాన్యం రాఘవరావుకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా గోల్డ్ మెడల్ను ప్రదానం చేయించింది. గోల్డ్ మెడల్ అందుకున్న ఆయన్ను పలువురు ప్రముఖులు ప్రశంసించారు. అంతేగాక రాఘవరావు విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న ఆయన్ను జన్మనిచ్చిన తల్లి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని దీవించారు. గోల్డ్ మెడల్ సాధించిన రాఘవరావును సహచరులు సాలువతో సత్కరించారు. అనంతరం గోల్డ్ మెడలిస్ట్ రాఘవరావు సిటీ ఛానల్తో మాట్లాడుతూ తన తల్లి ఆకాంక్షను నెరవేర్చినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ పట్టాను అందుకోవడంతో తనకు మరింత బాధ్యత పెరిగిందన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో సాధించిన ఈ డిగ్రీని సమాజ సేవకు ఉపయోగిస్తారని తెలిపారు. ఈ విధంగా ఆయన రుణం తీర్చుకోవాలని చెప్పి చదువుకుని నేను ముందు రావడమే కాకుండా కాలేజీ వాళ్ళు ఈ విధంగా చదువుకుని మంచి మార్క్ తెచ్చుకున్నందుకు గోల్డ్ మెడల్ ఇస్తామని చెప్పి మాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు మా మదర్ కానీ మేము కానీ చాలా ఆనందించాం. ఈ మీడియా ద్వారా చెప్పాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు
వాళ్ళు ఎంతో కష్టపడి పిల్లల్ని బాగా చదివించుకోవాలనే ఒక ఉద్దేశం ఉన్నప్పుడు చిన్నపిల్లలు కూడా వాళ్ళ కోరికలను కొంచెం ఆలోచించి మన్నించి ఏదైనా సాధ్యం కాదు అని అనుకుని ఎంత ఏజ్లో అయినా సరే ఎన్ని పనులున్నా సరే డిగ్రీలు చేయొచ్చు, చదువుకోవచ్చు, సమాజానికి మనం ఎంతో చేయొచ్చు అని మనం ఒక్కసారి ఆలోచిస్తే ఆ ఆశయాన్ని మనం వాళ్ళు నెరవేర్చినప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క ఆనందం వాళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్ చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటుందని నేను తెలుసుకొని పల్లె పల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించాలని ఆ పార్టీ జిల్లా పరిశీలకులు కోడెల శివప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జి మహదేవనాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయని తెలిపారు. ఎన్నికలు 2014 సంవత్సరం కంటే ముందే వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం జిల్లా పార్టీ అధ్యక్షుని ఎన్నిక సజావుగా జరగాలని కోరారు. పార్టీ అధ్యక్షులు ఎవరైనా జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానాలు కైవసం చేసుకోవాలని కోరారు. తెలిసిన వాళ్ళు ఎవరో నా గురించి ఆలోచించరు కాబట్టి ఈ పార్టీ పూర్వ వైభవం కోసం డెఫినెట్ గా పని చేస్తాను, చేస్తూనే ఉంటాను. కార్యకర్తలు ఉంటేనే పార్లమెంటు, మీరు లేకపోతే పార్లమెంటు మెట్లెక్కే పరిస్థితి నాకు ఎక్కడుంది. కాబట్టి మీతోనే ఉంటూనే ఉంటానని మనవి చేస్తుంది. దగ్గర సెలవు చేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. మాజీ మంత్రులు పొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కాళీ ముద్దుకృష్ణనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అత్యుత్తమ పాలన అందించి దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ఏమాత్రం అనుభవం లేని షర్మిల విమర్శించడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మహదేవనాయుడు, ఎంపీ శివప్రసాద్, జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ చెప్పాడు ఎప్పుడో 5 ఏళ్లకు ముందు అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు మనం మెచ్చుకోవాలి, బ్రహ్మాండంగా చేశాడు, నిష్పక్షపాతంగా అంటే చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి చేసిన వ్యక్తి లేడని చెప్పని రాహుల్ గాంధీ ఎప్పుడో చెప్పడం జరిగింది. పాదయాత్ర చేసి ఆయన ప్రజలు ముద్రించారా, ఎక్కడ గనులు ఉన్నాయో చూసుకొని పోయి మొత్తం ఆయన చేశాడు. ఇప్పుడు ఈయన శర్మిలమ్మను పంపించాడు. ఆయన బతుకున్నప్పుడే అల్లుడికి బయ్యారం గనులలో 1,50,000 ఎకరాలు ఆ యొక్క ఇనప ఖనిజం, వెరైటీస్, అదేవిధంగా అల్యూమినియం ఖనిజం ఉండే ఆ ప్రాంతాన్ని ఇలా రకంగా ఆయన ఇచ్చిపోయినాడు. ఈ రోజు ఈయన పోతా ఉంది, ఈయన చూసుకుంటా పోతా ఉంది. నేను ముఖ్యమంత్రి అవుతాను, నువ్వు చూసుకోను, నీకు ముఖ్యమంత్రి పదవి రాదు కాబట్టి నీకు ఎంత ప్రాంతం కావాలి అంత ప్రాంతం రాయించేస్తానని చెప్పి పోతా ఉంది తప్ప నువ్వేం ప్రజల గురించి తెలుసుకోవాలి కాదు. వడమాలపేట మండలం ఓబీఆర్ కండ్రిగ దళిత వాడకు దారి సౌకర్యం కల్పించాలని ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి బాబు మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ ఓబీఆర్ కండ్రిగలో 500 మంది జనాభా నివసిస్తున్నారని తెలిపారు. ఈ దళిత వాడకు ఇంతవరకు దారి సౌకర్యం లేక అంబులెన్స్ రావడం లేదని, విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని తెలిపారు. ఈ విషయమై పలు పర్యాయాలు అధికారులకు తెలియజేసినా ప్రయోజనం లేదని విమర్శించారు. దారి సౌకర్యమైనా కల్పించాలని, లేకుంటే సమీపంలోని తమిళనాడు రాష్ట్రానికైనా గ్రామాన్ని దత్తతకు ఇవ్వాలని బాబు మాదిగ డిమాండ్ చేశారు. ఎస్సీ దళిత వాళ్ళు దాదాపు 100 కుటుంబాలు ఉన్నాయి. 100 కుటుంబాల్లో జనాభా సుమారు 500 మంది పాపులేషన్ ఉన్నారు. ఇంతవరకు ఈ 500 ఉన్న పాపులేషన్ ఉన్న జనాభా గల గ్రామంలో ఇంతవరకు గవర్నమెంట్ ప్లాన్లో అంటూ గవర్నమెంట్ అప్రూవల్ రోడ్ అనేది లేదు. ఇప్పట్లో 108 వాహనం పాటు కూడా వీళ్ళు అనారోగ్యకు గురైనప్పుడు 108 కూడా ఆ గ్రామానికి వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా స్పందించి వెంటనే ఆ విలేజ్కి ప్రభుత్వం రోడ్ ఏర్పాటు చేయాలని. రామచంద్రాపురం మండలంలోని కొత్త ఖండిగా షెడ్యూల్డ్ తెగ ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సోమవారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ కొత్త ఖండిగా ఎస్టీ కాలనీలోని 43 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. ఇళ్ల స్థలాలు లేకపోవడంతో గుడిసెల్లో జీవిస్తున్నామని తెలిపారు. తమ ఆధీనంలో ఉన్న స్థలాల్లో పట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని వారు కోరారు. కార్తీక మాసం 2వ సోమవారాన్ని పురస్కరించుకొని శైవ క్షేత్రాలు శివభక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసం 2వ సోమవారం కావటంతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం కావటంతో భక్తుల దేవాలయాల్లో విశేష పూజలను నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో మహిళలు భక్తి శ్రద్ధలతో ముక్కంటిని పూజించారు. పుష్కరిణిలో జాలువారుతున్న జలపాతంలో మహిళలు పుణ్యస్నానాలను ఆచరించి ఉపవాసంతో త్రినేత్రుని ప్రార్థిస్తూ నెయ్యి దీపాలతో ఆరాధించారు. పిండి, నిమ్మ, నెయ్యి దీపాలతో
నీలకంఠేశ్వరుని ఆరాధించారు. నవనాథులైన 9 మందిని నాగవతారులుగా చేసుకున్న పరమేశ్వరుని పూజిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. శివలింగాన్ని పరివేష్టించిన నాగం మానవులోని కుండలిని శక్తికి ప్రతీక కావటంతో కార్తీక మాసానికి ఇంతటి ప్రాధాన్యత సంతరించుకుంది. మానవ శరీరంలోని 5 నాగాలు 5 వాయువులను సూచిస్తే 4 వాయువులు ఆధ్యాత్మికోన్నతిని సూచిస్తాయి. నాగదోష నివృత్తి చేస్తే సంతానం, సౌభాగ్యం, సకల భోగభాగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వాస కావటంతో నీలకంఠేశ్వరుణ్ణి ప్రార్థించి మొక్కులు తీర్చుకున్నారు. పరభాషా వ్యామోహంతో మాతృభాషకు అన్యాయం చేస్తున్నామని, తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెర్లోపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ రెడ్డప్పనాయుడు పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని సోమవారం చెర్లోపల్లి పంచాయతీ జిల్లా పరిషత్ హైస్కూల్లో తెలుగు భాష ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ పంచాయతీ మాజీ సర్పంచ్ రెడ్డప్పనాయుడు, ఎంఈఓ ఇందిరాదేవి, పంచాయతీ కార్యదర్శి పద్మజ హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్డప్పనాయుడు మాట్లాడుతూ తెలుగు భాషకు పట్టిన తెగులును వదిలించడానికి ప్రతి తెలుగువాడు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. పరిపాలనా వ్యవహారాల్లో తెలుగు వాడకాన్ని మరింత మెరుగుపరిచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను, ఔన్నత్యాన్ని విద్యార్థులకు తెలియజేయాలని కోరారు. పరభాషా వ్యామోహాన్ని వీడి మాతృభాషకు న్యాయం చేయాలన్నారు. పిల్లలు మమ్మీ డాడీ సంస్కృతిని వదిలి అమ్మా నాన్న సంస్కృతిని పాటించేలా తల్లిదండ్రులు చొరవ చూపాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో మాతృభాషలో మాట్లాడించేలా కృషి చేయాలన్నారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు భాషను సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతకుముందు విద్యార్థులు సంప్రదాయ దుస్తులను ధరించి వివిధ రకాల దేశభక్తుల వేషధారణలతో అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు. గ్రామీణ క్రీడలు, నృత్యాలతో ఎంతగానో అలరించారు. కోలాటాలు, చెక్క భజనలు, పండరీ భజనలతో విద్యార్థులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఎంపీపీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు హరి, విఆర్ఓ నాగరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగు భాష అనేది నానాటికి తీర్చికట్టుగా ఇతర భాషలు ఎందు ఆసక్తి పెరిగినందువల్ల ఈ తెలుగు భాషను సక్రమంగా సరైన పద్ధతిలో మాతృభాషను నడిపించాలనే ఉద్దేశంతో మనం ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది. అలాగే ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు కూడా వచ్చే నెల డిసెంబర్లో తిరుపతి రాజీవ్ నగర్ ప్రాంగణంలో దాదాపు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సవివరంగా మాట్లాడడానికి గాను ఏర్పాటు చేయడం జరిగింది. పురంధరదాస్ కీర్తనల్లో భావానికి తగ్గట్టు స్వర ప్రమాణాలు సాక్షాత్కరిస్తాయని ప్రముఖ సంగీత విద్వాంసులు నాగమణి శ్రీనాథ్ తెలిపారు. దక్షిణ భారత యువజన సంగీత మహోత్సవాల్లో భాగంగా 4వ రోజు సోమవారం తిరుపతి విద్వాంసుల ఉపన్యాసంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన నాగమణి శ్రీనాథ్ పురంధరదాసు కీర్తనల స్వభావాన్ని గురించి సంగీత విద్యార్థులకు వివరించారు. పురంధరదాసు కీర్తనల్లో అద్భుతమైన రాగ, తాళ, భావ సౌందర్యంతో సుమధురంగా ఉంటుందని తెలిపారు. కర్ణాటక సంగీతానికి వన్నె తీసుకొచ్చిన పురంధరదాసు తన జీవిత కాలంలో సుమారు 75,000కు పైగా కీర్తనలను రచించి ప్రపంచానికి అందించారని కొనియాడారు. వాగ్గేయకారుల లక్ష్య సాధనకు సంగీత విద్యార్థులు కృషి చేయాలన్నారు. సంగీతానికి ఉన్న శక్తిని, వాగ్గేయకారుల చరిత్రను గురించి విద్యార్థులకు తెలియజేసేలా టీటీడీ యువలయం వంటి అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సంతోషదాయకమని అన్నారు. అనంతరం కర్ణాటక సంగీత కచేరీతో ఆహుతులను ఎంతగానో అలరింపజేశారు. ఈ కార్యక్రమంలో సంగీత విద్వాంసులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిరుపేదల ఉపాధికి చట్టబద్ధత కల్పించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అమాస్ రాజశేఖర్ రెడ్డి కొనియాడారు. సోమవారం సెట్టిపల్లి పంచాయతీ బీటీఆర్ కాలనీలో కేంద్ర మంత్రిత్వ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సెంట్రల్ బోర్డ్ ఫర్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఎడ్యుకేషన్ సౌజన్యంతో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీ అధ్యక్షులు అమాస్ రాజశేఖర్ రెడ్డి, సెంట్రల్ బోర్డ్ ఫర్ వర్కర్స్ ఎడ్యుకేషన్ చైర్మన్ క్రాంతి కుమార్ హాజరై నిరుపేద ప్రజలు, మహిళలకు అవగాహన కల్పించారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్దేశం, అమలు, ఆ పథకాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలో క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా అమాస రాజశేఖర్ రెడ్డి సిటీ ఛానల్తో మాట్లాడుతూ నిరుపేదల ఉపాధికి చట్టబద్ధత కల్పించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని కొనియాడారు. నిరుపేదలకు ఉపాధి కల్పించి వారిని ఆదుకోవాలనే సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి చట్టబద్ధత కల్పించి క్షేత్రస్థాయి నుండి అమలు చేస్తోందని అన్నారు. అయితే ఈ పథకం పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఏ విధంగా అవకాశాలను అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోవాలో వివరిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రత్నకుమార్, రీజనల్ బోర్డు డైరెక్టర్ ఎల్ఎస్ ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ వెంకట నారాయణ, మాజీ సర్పంచ్ మునాచారి, గ్రామస్తులు పాల్గొన్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంది. ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, దానిలో మధ్యలో ఆఫీసర్లు, ప్రజలు, సూపర్వైజర్ లాంటి వాళ్ళు మమేకమై పనిచేస్తారు. కానీ అట్టడుగు స్థాయి లబ్ధిదారుడికి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాళ్ళకి రావాల్సిన ఆదాయాలు ఏంటివి అని సమగ్రంగా వాళ్ళు తిరిగి వాళ్ళ హక్కులు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని సమగ్రంగా వాళ్ళు ఈ ప్రోగ్రాంలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఈ భారత గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీస్ కానీ, స్టేట్ గవర్నమెంట్ వచ్చే ఉపాధి హామీ పథకం నుండి సబ్సిడీస్ కానీ, ఇంకా చాలా సబ్సిడీస్ ఏ విధంగా డ్రా చేసుకోవాలి, అది ఎలా ఉపయోగించుకొని మనం ముందుకు పోవాలనే కార్యక్రమం చెప్పారు. జాతీయ స్థాయి కరాటే పోటీల్లో శ్రీ విద్య వండర్ కిడ్స్ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు, వెండి, కాంస్య పథకాలను కైవసం చేసుకున్నట్లు ఆ విద్యా సంస్థ ప్రిన్సిపల్ రవికుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. షిటోరియో కరాటే డు ఇండియా వారి ఆధ్వర్యంలో ఈ నెల 25న తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో 5వ జాతీయ స్థాయి కరాటే పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో శ్రీ విద్య వండర్ కిడ్స్ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభా పాఠవాలు కనబరిచి బంగారు, వెండి, కాంస్య పథకాలను కైవసం చేసుకున్నట్లు ఆ విద్యా సంస్థ ప్రిన్సిపల్ రవికుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే విశ్వభారత్ విద్యానికేతన విద్యార్థులు ఈ కరాటే పోటీల్లో పాల్గొని పథకాలు సాధించినట్లు ఆ విద్యా సంస్థ ప్రధాన ఉపాధ్యాయురాలు నీరజ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం సాయంత్రానికి సుమారు 35,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 11 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 5 గంటల సమయం, దివ్యారామం దర్శనం భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 3, 50 రూపాయల గదులు 42, 100 రూపాయల గదులు 19, 500 రూపాయల గదులు 17, 600 రూపాయల గదులు 9 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 218, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 317 అందుబాటులో ఉన్నాయి. ఈ సేవా టికెట్లను మంగళవారం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు మంగళవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారము, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 3,068 రూపాయలు. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 32,815 రూపాయలు. వెండి 1 కేజీ ధర 65,610 రూపాయలు. కాగా వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 70 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చట్టాలపై అవగాహన పెంచుకోండి, అవినీతి రహిత సమాజ స్థాపనకు కృషి చేయండి. జాతీయ లా దినోత్సవ వేడుకల్లో విద్యార్థులకు ప్రముఖుల పిలుపు. సమాజంలో మీడియా పాత్ర కీలకం, జర్నలిస్టులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి. ప్రెస్ క్లబ్ సత్కార సభలో పూర్వపు అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు పిలుపు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిరుపేదల పాలిట వరం. ఉపాధికి చట్టబద్ధత కల్పించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అవగాహన సదస్సులో డీసీసీ అధ్యక్షులు అమాస రాజశేఖర్ రెడ్డి. వేడుకగా జరుగుతున్న యువజన సంగీత మహోత్సవాలు, అలరిస్తున్న యువ విద్వాంసుల సంగీత కచేరీలు, తన్మయత్వంలో కళాప్రియులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.